అది ఒక పల్లె. ఆ పల్లెలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది. హై స్కూల్ ఉండేది కాదు. అంజలి, రమ్య అనే ఇద్దరు అమ్మాయిలు తన హై స్కూల్ చదువుల కోసం పక్క గ్రామానికి బస్సులో వెళ్ళేవారు. హై స్కూల్ తర్వాత అంజలి మాత్రమే పై చదువులకు వెళ్తుంది. రమ్య మాత్రం తన పేదరికం కారణంగా చదువు మానేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా ఉండేది. అంజలి కాలేజీ నుంచి సెలవులకు ఇంటికి రాగానే, రమ్య, పద మనం మా ఇంట్లో భోజనం చేద్దాం అని ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. రమ్య తన పెరట్లో పండ్లు కోసుకుని అంజలికి ఇచ్చేది. పెరట్లో కాసిన పండ్లు చాలా బాగుంటాయి, తిను. థ్యాంక్ యూ రమ్య, నేనంటే నీకెంత ఇష్టమో. అలా వాళ్ళిద్దరూ సరదాగా గడుపుతారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు మ్యారేజ్ జరిగిపోతుంది. అంజలిని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇచ్చి చేస్తారు. రమ్యని ఒక డబ్బున్న వ్యక్తి ఇష్టపడి చేసుకుంటాడు. నాకేమో మిడిల్ క్లాస్ సంబంధం, రమ్యకేమో గొప్పింటి సంబంధం. ఇది నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. రమ్య మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. దేవుడి దయ వలన నాకు మంచి మనసున్నవాడు, నన్ను ప్రేమించేవాడు, గొప్ప ధనవంతుడు భర్తగా దొరికాడు. ఇది నా అదృష్టం. ఒకరోజు రమ్య తన భర్తతో కలిసి కారులో వస్తుంది. అది చూసిన అంజలికి జలసీ మొదలవుతుంది. ఓర్వలేకపోతుంది. తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఇద్దరూ ఎదురవుతారు. బాగున్నావా అంజలి? బాగానే ఉన్నా అంటూ తనతో సరిగా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మరోసారి అంజలి, రమ్యలు ఎదురుపడతారు. ఏంటే రమ్య, ఒకప్పుడు చినిగిన బట్టలు వేసుకునే నువ్వు ఇప్పుడు భలే చీరలు కడుతున్నావే. ఇవన్నీ నాకు నా భర్త కొన్న చీరలు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడే. కాలు కింద పెట్టనివ్వట్లేదు తెలుసా. ఇదంతా నా అదృష్టం, దేవుని దయ. అంజలి, నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా. నా భర్త నీ భర్త కంటే రిచ్ తెలుసా అంటూ అంజలి అబద్ధాలు చెప్తుంది. అంజలి మనసులో ద్వేషం మొదలవుతుంది. ఎంత అంటే రమ్యని అవమానించాలి అనేంత. ఒకరోజు రమ్య తన భర్త మాట్లాడుకుంటూ ఉండగా అంజలి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇలా అంటుంది. రమ్యకి ఒకప్పుడు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇప్పుడేమో ఇంత బిల్డప్ ఇస్తుంది చూడు. ఇంత బిల్డప్ అవసరమా నీ భార్యకి? రమ్య అంత మంచిదేమి కాదు. తనను ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? ఇంకా నీకెవరు దొరకలేదా? నువ్వు అసలు తన స్నేహితురాలివేనా? నీ ఫ్రెండ్ గురించి నాకే చెడుగా చెప్తున్నావు. నాకు తన గురించి అంతా తెలుసు. తన మంచితనం తెలిసే నేను రమ్యని పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. అంజలి, నువ్వు ఇలా నాపై కోపం పెంచుకోవటం ఏం బాగలేదు. నిన్ను నా స్నేహితురాలు అని నమ్మాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉండడం చూడలేక నా గురించి నా భర్తకే అబద్ధాలు చెప్పేంత దిగజారిపోయావంటే నా మీద నీకు ఏ రేంజ్లో ద్వేషం ఉందో అర్థమవుతుంది. ఎవరైనా స్నేహితురాలు బాగుండాలి అని కోరుకుంటారు. నువ్వేమో నేను చెడిపోవాలి అని కోరుకుంటున్నావు. నీతో నాకు స్నేహం ఏంటే? ఎవరు తోడు లేక అలా నటించాను అంతే. నేను డబ్బున్న అమ్మాయిని. కూటికి గతి లేని దాంతో స్నేహం అంటే నువ్వెలా నమ్మావు? నేను నటించానంతే. అందుకేనే నీ లైఫ్లో ఇప్పుడు పేదింటి భర్త వచ్చాడు. మతిని బట్టే గతి ఉంటుంది. నువ్వు ఎగతాళి చేసిన నా పేదరికం ఇప్పుడు నీకొచ్చింది. చూసావా విధి ఎంత త్వరగా మారిందో. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. కానీ స్థిరంగా నిలిచేది మంచి మనసు మాత్రమే. నీలాంటి వంకర బుద్ధి ఉన్న వాళ్ళకి ఇలాగే జరగాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి.